1947 ఆగస్టు 15 భారతదేశం దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం సాధించింది. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. కానీ అదే ప్రాంతంలో భారతదేశం మధ్య భాగంలో ఒక భారీ సంస్థానం మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికి వెనుకంజ వేసింది. అది హైదరాబాద్ సంస్థానం. భారతదేశంలో ఉన్న వందలాది సంస్థానాలు ఒక్కొక్కటిగా భారత్ యూనియన్లో విలీనమవుతున్న వేళ హైదరాబాద్ మాత్రం ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవాలని ప్రయత్నించింది. అయితే ఎందుకు? ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణాలే చివరకు చరిత్రలో హైదరాబాద్ విమోచనంగా గుర్తింపు పొందిన సంఘటనకు దారితీశాయి. ఈరోజు ఆ కథను మొదటి నుంచి తెలుసుకుందాం. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో 2 రకాల ప్రాంతాలు ఉండేవి. ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పాలించిన ప్రావిన్సులు, మరొకటి స్థానిక రాజులు పాలించిన సంస్థానాలు. ఇలాంటి సంస్థానాలు మొత్తం 560కి పైగా ఉండేవి భారతదేశంలో. వాటిలో అత్యంత పెద్దది, అత్యంత సంపన్నమైనది హైదరాబాద్ సంస్థానం. అసఫ్ షాహీ వంశానికి చెందిన నిజాంలు దాదాపు 2 శతాబ్దాల పాటు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానం కేవలం నేటి తెలంగాణ మాత్రమే కాదు, ఇందులో నేటి తెలంగాణ మొత్తం, మహారాష్ట్రలోని మార్వాడాల ప్రాంతం, కర్ణాటకలోని కొన్ని జిల్లాలు కూడా ఉండేవి. మొత్తం విస్తీర్ణం 2 లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా ఉండేది. జనాభా దాదాపు 1.5 నుంచి 2 కోట్ల మధ్య ఉండేది. అది ఇప్పటి చాలా దేశాల కంటే కూడా పెద్ద పరిమాణం. హైదరాబాద్ సంస్థానం సంపదకు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉండేది. నిజాం రాజభవనాల్లో బంగారం, వజ్రాలు, ముత్యాలు అపారంగా ఉండేవని అనేక చారిత్రక వర్ణనలు చెబుతాయి. ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో కూడా నిజాం పేరు వినిపించేది. హైదరాబాద్కు స్వతంత్ర కరెన్సీ ఉండేది, సొంత రైల్వే వ్యవస్థ, సొంత పోస్టల్ వ్యవస్థ ఉండేది. కొన్ని పరిపాలనా వ్యవస్థలు కూడా స్వతంత్ర ప్రభుత్వంలా పనిచేసేవి. అందుకే నిజాం తన సంస్థానం ఒక స్వతంత్ర దేశంగా కొనసాగగలదని నమ్మాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. హైదరాబాద్ సముద్ర తీరం లేని భూభాగం. చుట్టూ అన్ని వైపులా భారతదేశ భూభాగమే. అంటే విదేశీ దేశాలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవాలన్నా, వాణిజ్యం చేయాలన్నా భారతదేశం సహకారం తప్పనిసరి. ఇది భారత ప్రభుత్వానికి ఒక బలమైన వ్యూహాత్మక ఆధిక్యాన్ని ఇచ్చింది. 1947లో బ్రిటిష్ భారతదేశాన్ని విడిచినప్పుడు సంస్థానాల ముందు 3 మార్గాలు ఉన్నాయని చర్చ జరిగింది. భారతదేశంలో చేరడం, పాకిస్తాన్లో చేరడం, లేదా స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించడం. హైదరాబాద్ నిజాం 3వ మార్గాన్ని ఎంచుకోవాలని భావించాడు. ఆ సమయంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన సంస్థానం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందుతుందని ఆశించాడు. దీనికోసం ఆయన విదేశీ న్యాయ సలహాదారులను కూడా నియమించుకున్నాడు. బ్రిటన్తో సంప్రదింపులు జరిపాడు. ఇతర దేశాల మద్దతు కూడా లభిస్తుందని భావించాడు. కానీ వాస్తవ పరిస్థితి అంత సులభంగా లేదు. ఇదే సమయంలో భారత ప్రభుత్వంలో ఒక వ్యక్తి పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన అభిప్రాయం స్పష్టంగా ఉండేది. భారతదేశం మధ్యలో ఒక స్వతంత్ర రాజ్యం ఉండడం దేశ భద్రతకు ప్రమాదకరం. అందుకే సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం కావాలని ఆయన గట్టిగా పట్టుబట్టాడు. అయితే ఆయన వెంటనే సైనిక చర్యకు వెళ్ళలేదు. మొదట చర్చల ద్వారానే సమస్యకు పరిష్కరించాలని ప్రయత్నించాడు కూడా. ఇక మరోవైపు హైదరాబాద్లో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఒకవైపు నిజాం ప్రభుత్వం, మరోవైపు ప్రజాస్వామ్యం కోరుతున్న రాజకీయ ఉద్యమాలు, మరోవైపు రైతాంగ పోరాటాలు, ఇంకోవైపు క్రమంగా ప్రభావం చూపుతున్న రజాకార్ సంస్థ. ఈ 4 శక్తులు ఒకేసారి కదలడం ప్రారంభించాయి. ఇది రాబోయే నెలల్లో పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. 1947 ఆగస్టు తర్వాత భారత ప్రభుత్వం హైదరాబాద్ మధ్య ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దీన్నే స్టాంగ్ అగ్రిమెంట్ అని పిలుస్తారు. ఈ ఒప్పందం ఉద్దేశం వెంటనే ఘర్షణ జరగకుండా కొంత సమయం తీసుకుని చర్చలు కొనసాగించడం. కానీ ఒప్పందం కుదిరిన ఇరువైపులా అనుమానాలు తగ్గలేదు. ఒకవైపు భారత ప్రభుత్వం విలీనం కోరుతుంది, మరోవైపు నిజాం స్వతంత్ర హోదా కోరుతున్నాడు. ఇదే సమయంలో హైదరాబాద్లో రజాకార్ల ప్రభావం వేగంగా పెరగడం ప్రారంభమైంది.
అదే తరువాత చరిత్రను పూర్తిగా మార్చివేసింది. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం ఒక రాజకీయ విభేదం మాత్రమే కాదు. ఇది త్వరలోనే వేలాది మంది జీవితాలను ప్రభావితం చేసే ఒక పెద్ద సంక్షోభానికి నాంది అయింది. ఆ సంక్షోభంలో అత్యంత వివాదాస్పదమైన పేరు రజాకార్లు. వాళ్ళు ఎవరు, ఎలా ఏర్పడ్డారు, ఎందుకు అంత భయానక శక్తిగా మారారు, ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్ విలీనం గురించి మాట్లాడినప్పుడు రజాకార్ల గురించి ప్రస్తావన తప్పనిసరి. అయితే ఈ అంశం చారిత్రకంగా చాలా సున్నితమైనది. అందువల్ల అప్పటి రాజకీయ పరిస్థితులు, వివిధ వర్గాల అనుభవాలు, చారిత్రక ఆధారాలను సమతుల్యంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. రజాకార్లు మొదటగా ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమయ్యారు. వారి లక్ష్యం నిజాం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, హైదరాబాద్ స్వతంత్ర హోదాను కాపాడడం అని ప్రకటించారు. ఈ సంస్థకు నాయకత్వం వహించిన వ్యక్తి కాసిం రజీక్. ఆయన న్యాయవాదిగా పనిచేసి తర్వాత రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. కాలక్రమేణా ఆయన హైదరాబాద్ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకులలో ఒకరిగా ఎదిగారు. మజిస్ ఈ ఇల్తహాదుల్ ముస్లిమిన్ అనే రాజకీయ సంస్థకు ఇప్పటికే హైదరాబాద్లో ప్రాధాన్యం ఉంది. ఆ సంస్థలోని రజాకార్ దళం మరింత చురుకుగా మారింది. కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్ల సంఖ్య వేగంగా పెరిగిందని చారిత్రక వర్ణనలు చెబుతాయి. అయితే వారి ఖచ్చితమైన సంఖ్యపై చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. వివిధ ఆధారాల్లో వేర్వేరు అంచనాలు కనిపిస్తాయి. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మరో ఉద్యమం కూడా కొనసాగుతుంది. అది రైతాంగ పోరాటం. ముఖ్యంగా తెలంగాణలో అనేక గ్రామాల్లో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టారు. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో రైతాంగ బలగాలు, నిజాం పాలనా యంత్రాంగం, రజాకార్లు, స్థానిక శక్తుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో సాధారణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1948 ప్రారంభానికి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. భారత ప్రభుత్వానికి అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు చేరుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో హింస, దోపిడీలు, భయాందోళనలు జరుగుతున్నాయని నివేదికలు వచ్చాయి. అదే సమయంలో హైదరాబాద్ ప్రభుత్వం ఈ ఆరోపణల్లో చాలా వాటిని ఖండిస్తూ భారత ప్రభుత్వం తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని వాదించింది. ఈ విభేదాలు రెండు ప్రభుత్వాల మధ్య నమ్మకాన్ని మరింత దెబ్బతీశాయి. భారత ప్రభుత్వం ఇంకా చర్చల ద్వారానే పరిష్కారం సాధించాలని ప్రయత్నించింది. ఆ సమయంలో విపి మీనన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులు హైదరాబాద్ ప్రతినిధులతో అనేకసార్లు చర్చలు జరిపారు. మరోవైపు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన సంస్థానం స్వయం ప్రతిపత్తిని కాపాడాలని ప్రయత్నించారు. అయితే ప్రతి సమావేశం తర్వాత కూడా ప్రపంచం పరిష్కారం మరింత దూరమవుతున్నట్లు కనిపించింది. ఈ కాలంలో సరిహద్దు ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలు పెరిగాయి. వాణిజ్య రవాణా, సమాచార వ్యవస్థలు, భద్రత వంటి అంశాలపై కూడా ఉద్రిక్తతలు కనిపించాయి. ఇరువైపులా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అప్పటికే భారత ప్రభుత్వంలోని కొందరు నాయకులు పరిస్థితి అదుపు తప్పితే సైనిక చర్యను కూడా పరిగణించాల్సి రావచ్చని భావించడం ప్రారంభించారు. అయితే చివరి క్షణం వరకు చర్చల అవకాశాలను పూర్తిగా వదిలేయలేదు. ఎందుకంటే సైనిక చర్య అంటే కేవలం రాజకీయ నిర్ణయం కాదు, అది వేలాది మంది ప్రజల జీవితంపై ప్రభావం చూపే నిర్ణయం. అందుకే భారత ప్రభుత్వం, హైదరాబాద్ ప్రభుత్వం మధ్య చివరి వరకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగాయి. కానీ నేల మీద పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రతిరోజు ఉద్రిక్తత పెరుగుతుంది. 1948 సెప్టెంబర్ సమీపిస్తున్న కొద్దీ భారత ప్రభుత్వం ఒక నిర్ణయానికి చేరుకుంది. చర్చలు ఫలించకపోతే సైనిక చర్య చెప్పదని ఢిల్లీలో అభిప్రాయం బలపడింది. అయితే ఆ చర్యను యుద్ధంగా కాకుండా శాంతి భద్రతలను పునరుద్ధరించే లక్ష్యంగా చేపట్టే పోలీస్ యాక్షన్గా పేర్కొనాలని నిర్ణయించింది. ఈ ఆపరేషన్ తర్వాత చరిత్రలో ప్రసిద్ధి పొందిన పేరు ఆపరేషన్ పోలో. 1948 సెప్టెంబర్ భారత సైన్యం సరిహద్దుల వద్ద సిద్ధంగా నిలిచింది. హైదరాబాద్ సంస్థానం కూడా తన బలగాలను అప్రమత్తం చేసింది. కొన్ని రోజులలోనే చరిత్ర దిశను మార్చే సైనిక చర్య ప్రారంభం కానుంది. ఆపరేషన్ పోలో ఎలా ప్రారంభమైంది? భారత సైన్యం ఏ దిశల నుంచి హైదరాబాదులోకి ప్రవేశించింది? నిజాం సైన్యం ఎంత బలంగా ప్రతిఘటించింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు మనం చూద్దాం. 1948 సెప్టెంబర్ దాదాపు ఏడాది పాటు కొనసాగిన చర్చలు ఫలించలేదు.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి సిద్ధంగా లేదు. భారత ప్రభుత్వం కూడా పరిస్థితి మరింత దిగజారుతుందని భావించింది. చివరకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 1948 సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం భారత సైన్యం హైదరాబాద్ సంస్థానం వైపు కదిలింది. ఈ సైనిక చర్యకు అధికారికంగా పెట్టిన పేరు ఆపరేషన్ పోలో. భారత ప్రభుత్వం దీన్ని పోలీస్ యాక్షన్గా పేర్కొంది. కారణం ఇది మరో దేశంపై యుద్ధం కాదని, భారత భూభాగంలో శాంతి భద్రతలు పునరుద్ధరించే చర్యగా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం. ఆపరేషన్కు ముందు పరిస్థితి. ఈ సైనిక చర్య ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. 1947 నవంబర్లో కుదిరిన స్టాన్ స్టీల్ ఒప్పందం తర్వాత కూడా ఇరువైపుల మధ్య విభేదాలు కొనసాగాయి. భారత ప్రభుత్వం తన భద్రతా ఆందోళనను వ్యక్తం చేస్తుంది. హైదరాబాద్ ప్రభుత్వం స్వతంత్ర హోదాను కాపాడాలని ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో రజాకార్ల కార్యకలాపాలపై వచ్చిన నివేదికలు ఢిల్లీలో ఆందోళన పెంచాయి. చివరకు చర్చలు విఫలమయ్యాయని భావించిన భారత ప్రభుత్వం సైనిక చర్యకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆపరేషన్కు భారత సైన్యం తరపున నాయకత్వం వహించిన అధికారి జేఎన్ చౌదరి. ఆయన ప్రణాళిక చాలా స్పష్టంగా ఉండేది. లక్ష్యం హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం కాదు, వీలైనంత త్వరగా నిజాం సైన్యాన్ని లొంగదీసుకుని పరిపాలనను నియంత్రణలోనికి తీసుకురావడం. అందుకే వేగంగా ముందుకు సాగే వ్యూహాన్ని అమలు చేశారు. భారత సైన్యం ఏ దిశల నుంచి ప్రవేశించింది అనేది చూస్తే, భారత సైన్యం ఒకే దారి నుంచి రాలేదు, వివిధ దిశల నుంచి ముందుకు కదిలింది. దీనివల్ల హైదరాబాద్ సైన్యం తన బలగాలను ఒకే చోట కేంద్రీకరించలేకపోయింది. ప్రధాన దాడి పశ్చిమ దిశ నుంచి సాగింది. అదే సమయంలో భారత దళాలు దక్షిణ, తూర్పు, ఉత్తర దిశల నుంచి కూడా ముందుకు కదిలాయి. ఈ వ్యూహం వల్ల హైదరాబాద్ రక్షణ వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. హైదరాబాద్ సంస్థానం సైన్యం ఎంత బలంగా ఉంది అన్నది చూస్తే, హైదరాబాద్కు తన సొంత సైన్యం ఉంది. దీనికి నాయకత్వం వహించింది సయ్యద్ అహ్మద్ ఇద్రోస్. ఆయన ప్రతిభాభక్తుడైన సైనిక అధికారి. అయితే ఒక పెద్ద సమస్య ఉంది ఇక్కడ. హైదరాబాద్ సైన్యం సంఖ్యలో ఉన్నప్పటికీ భారత సైన్యంతో పోలిస్తే ఆధునిక ఆయుధాలు, సమాచార వ్యవస్థ, శిక్షణ, సమన్వయంతో వెనుకబడి ఉంది. మరోవైపు భారత సైన్యం అప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో అనుభవం పొంది ఉంది. ఆధునిక సైనిక వ్యవస్థతో సిద్ధంగా ఉంది. మొదటి రోజు సెప్టెంబర్ 13 ఉదయం భారత సైన్యం వేగంగా ముందుకు సాగింది. కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ప్రతిఘటన ఎదురైన అనేక ప్రాంతాల్లో భారత దళాలు వేగంగా ఆధిపత్యం సాధించాయి. హైదరాబాద్ సైన్యం కొన్ని చోట ధైర్యంగా పోరాడింది, కానీ భారత సైన్యం సమన్వయంతో కూడిన దాడిని కొనసాగించింది. 2 మరియు 3 రోజులు సెప్టెంబర్ 14, 15 నాటికి పరిస్థితి భారత సైన్యానికి అనుకూలంగా మారింది. ప్రధాన రహదారులు, కమ్యూనికేషన్ మార్గాలు భారత దళాల నియంత్రణలోకి వచ్చేశాయి. హైదరాబాద్ సైన్యంలోని కొన్ని యూనిట్లు వెనక్కి తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోరాటం కొనసాగిన మొత్తం యుద్ధ పరిస్థితి మారడం ప్రారంభమైంది. ఇక రజాకార్ల పరిస్థితి చూస్తే, ఈ దశలో రజాకార్లలో కొందరు ప్రతిఘటన సాగించేందుకు ప్రయత్నించారు. అయితే వారు ఒక క్రమబద్ధకరమైన రెగ్యులర్ సైన్యం కాదు. అందువల్ల భారత సైన్యం నిర్వహించిన సమన్వయ దాడిని ఎక్కువ కాలం ఎదుర్కోలేకపోయారు. వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఇక 4వ రోజు సెప్టెంబర్ 16 నాటికి హైదరాబాద్ సైన్యానికి పరిస్థితి క్లిప్తంగా మారిపోయింది. భారత సైన్యం అనేక కీలక ప్రాంతాలను తన నియంత్రణలోనికి తీసుకుంది. పరిపాలనా వ్యవస్థలపై కూడా ఒత్తిడి పెంచింది. ఇక యుద్ధాన్ని కొనసాగించడం వల్ల మరింత ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని హైదరాబాద్ నాయకత్వం గ్రహించడం ప్రారంభించింది. 1948 సెప్టెంబర్ 17 5వ రోజు యుద్ధం చూసుకుంటే, ఉదయం నుంచి పరిస్థితి వేగంగా మారింది. హైదరాబాద్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. సైన్యాధిపతి సయ్యద్ అహ్మద్ ఇదోర్ భారత సైన్యానికి లొంగిపోవడానికి అవసరమైన ప్రక్రియను ప్రారంభించారు. అదే రోజు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రజలకు సందేశం ఇస్తూ కాల్పులు ఆపాలని పిలుపును ఇచ్చారు. దీంతో ఆపరేషన్ పోలో ముగిసింది. కేవలం 5 రోజుల్లో సైనిక చర్య ముగిసింది. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. సైనిక చర్య ముగిసిన తర్వాత కూడా అనేక ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కాలంలో సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పలు చారిత్రక అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
మరణాల సంఖ్య, బాధ్యత, సంఘర్షణల వివరాలపై చారిత్రకారుల మధ్య ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల ఈ అంశాన్ని పరిశోధకులు జాగ్రత్తగా ఆధారాలతో పరిశీలిస్తున్నారు. 5 రోజుల సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యింది. కానీ అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఆ 5 రోజులు తర్వాత హైదరాబాద్లో ఏమి జరిగింది? నిజాం పరిస్థితి ఏమయ్యింది? రజాకార్లకు ఏమయ్యింది? సాధారణ ప్రజల జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అని ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానాలు చూద్దాం. 5 రోజుల సైనిక చర్య ముగిసింది. హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వ నియంత్రణలోనికి వచ్చింది. చాలా మందికి యుద్ధం ముగిసిందంటే సమస్యలన్నీ ముగిశాయని అనిపించవచ్చు. కానీ వాస్తవానికి అసలు పరీక్ష అప్పుడే ప్రారంభమైంది. ఒకవైపు పరిపాలనను స్థిరీకరించాలి, మరోవైపు శాంతి భద్రతను పునరుద్ధరించాలి, మూడో వైపు నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తల తర్వాత ప్రజల్లో నెలకొన్న భయాన్ని తగ్గించాలి. ఈ బాధ్యత అంతా ఇప్పుడు భారత ప్రభుత్వంపై పడింది. సెప్టెంబర్ 17న కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత ప్రభుత్వంతో సహకరించాలని నిర్ణయించారు. ఆయన ప్రజలకు రేడియో ద్వారా సందేశం ఇచ్చి హింసను ఆపాలని, శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆ సందేశంలో ఒక కీలక మలుపు ఉంది. ఎందుకంటే నిజాం స్వయంగా ప్రతిఘటన కొనసాగించవద్దని చెప్పడంతో అనేక ప్రాంతాల్లో పరిస్థితి క్రమంగా అదుపులోకి రావడం ప్రారంభమైంది. సెప్టెంబర్ 17 తర్వాత భారత సైన్యం హైదరాబాద్ నగరంలోనికి ప్రవేశించింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరగకుండా ముఖ్య ప్రభుత్వ భవనాలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం వంటి కీలక ప్రదేశాలను భద్రతా పరంగా తమ నియంత్రణలోనికి తీసుకుంది. నగరంలో కర్ఫ్యూ, భద్రతా చర్యలు అమలు చేశారు. ప్రజల్లో భయం ఉన్నప్పటికీ క్రమంగా సాధారణ జీవనం పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ విలీనం తర్వాత వెంటనే సాధారణ ఎన్నికలు ప్రభుత్వం రాలేదు. కొంతకాలం వరకు సైనిక పాలన అమల్లోకి వచ్చింది. దీనికి నాయకత్వం వహించిన వారు జేఎన్ చౌదరి. ఆయన సైనిక గవర్నర్గా నియమితులయ్యారు. ఆయన ప్రధాన బాధ్యతలు శాంతి భద్రతలను పునరుద్ధరించడం, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వ కార్యాలయాలను తిరిగి పనిచేయించడం, రవాణా, సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం, సాధారణ ప్రజల్లో నమ్మకం కల్పించడం. ఇప్పుడు రజాకార్ల పరిస్థితి ఏమైంది చూద్దాం. సైనిక చర్య ముగిసిన వెంటనే రజాకార్ దళాలు చెదిరిపోయాయి. చాలామంది ఆయుధాలు వదిలేశారు. కొంతమంది అరెస్ట్ అయ్యారు. సంస్థ నాయకుడు కాసిం రజీక్ కూడా అరెస్ట్ చేయబడ్డాడు. తర్వాత ఆయనపై విచారణ జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన విడుదలయ్యే అనంతరం పాకిస్తాన్కు వెళ్ళిపోయాడు. యుద్ధం 5 రోజులు మాత్రమే జరిగినప్పటికీ దాని ప్రభావం అంతకంటే ఎక్కువ కాలం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇల్లు వదిలి వెళ్ళవలసి వచ్చింది. కొన్ని గ్రామాల్లో ఆహారం కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల పరస్పర అనుమానాలు పెరిగాయి. చారిత్రక పరిశోధనలు ఈ కాలంలో హింసాత్మక సంఘటనలు జరిగాయని పేర్కొంటాయి. అయితే వాటి పరిమాణం, బాధ్యత, మరణాల సంఖ్య వంటి అంశాలపై వేర్వేరు అధ్యాయాల్లో వేర్వేరు అంచనాలు ఉన్నాయి. ఈ అంశాన్ని చరిత్రకారులు అప్పటికి ఇప్పటికీ పరిశీలిస్తూ ఉన్నారు. పరిపాలనలో మార్పులు వచ్చాయి. భారత ప్రభుత్వం క్రమంగా హైదరాబాద్ పరిపాలనలో మార్పులు ప్రారంభించింది. స్వంత కరెన్సీ వ్యవస్థను దశలవారీగా నిలిపివేసింది. భారత ప్రభుత్వ పరిపాలనా విధానాల్లో అమల్లోకి వచ్చాయి. రైల్వే, పోస్టల్, ఆర్థిక వ్యవస్థలు దేశవ్యాప్త వ్యవస్థలతో అనుసంధానమయ్యాయి. అది ఒక్క రోజులో జరిగిన మార్పు కాదు, అనేక నెలల పాటు జరిగిన ప్రక్రియ. చాలామందికి ఒక సందేహం ఉంది: నిజాంను వెంటనే పదవి నుండి తొలగించారా? సమాధానం లేదు. భారత ప్రభుత్వం వెంటనే ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టలేదు. కొంతకాలం పాటు ఆయనకు పరిమిత రాజ్యాంగపరమైన హోదా కలిగించారు. తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనంతరం ఆయనను రాష్ట్రానికి రాజప్రముఖగా గుర్తించారు. అంటే పరిపాలనా అధికారులు ప్రజాస్వామ్య పరిపాలన ప్రభుత్వానికి మారిన ఆయనకు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగపరమైన స్థానం కొంతకాలం కొనసాగింది. విలీనం తర్వాత విద్య, పరిపాలన, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగాల విధానాలు క్రమంగా మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా అమలవుతున్న చట్టాలు హైదరాబాద్లో కూడా అమలవడానికి ప్రారంభమయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి దారితీసే మార్పులు దశలవారీగా అమలయ్యాయి. అయితే ఈ మార్పులు అందరికీ ఒకే విధంగా అనిపించలేదు. వేర్వేరు వర్గాలు, వేర్వేరు ప్రాంతాల ప్రజలు ఆ కాలాన్ని భిన్నంగా అనుభవించారు. అందుకే ఈ చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు అనేక కోణాలు పరిగణలోకి తీసుకోవడం అవసరం. ఢిల్లీలో భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో నెలల తరబడి జరిగిన చర్చలు
భిన్నాభిప్రాయాలు, దౌత్య ప్రయత్నాలు చివరకు తీసుకున్న రాజకీయ నిర్ణయమే ఆపరేషన్ పోలోకు దారి తీసింది. అయితే ఒక ప్రశ్న ఇప్పటికీ చాలామంది అడుగుతారు. పటేల్ వెంటనే సైనిక చర్య తీసుకున్నారా? నెహ్రూ వ్యతిరేకించారా? వాస్తవ చరిత్ర ఏమి చెబుతుందో ఇప్పుడు చూద్దాం. 1947 ఆగస్టు 15 భారత స్వతంత్రం వచ్చింది. కానీ దేశం ఇంకా పూర్తిగా ఏకీకృతం కాలేదు. 560కి పైగా సంస్థానాలు తమ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ భారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కీలక నాయకులకు అప్పగించింది. ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్, మరొకరు విపి మీనన్. ఈ ఇద్దరూ కలిసి వందలాది సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పటేల్ ఆలోచన ఒక్కటే. పటేల్ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉండేది. భారతదేశం మధ్యలో ఒక స్వతంత్ర రాజ్యం ఉండకూడదు. ఆయన దృష్టిలో ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒకవేళ హైదరాబాద్ స్వతంత్రంగా ఉంటే భవిష్యత్తులో విదేశీ శక్తులతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల చర్చల ద్వారా పరిష్కారం రాకపోతే చివరి మార్గంగా సైనిక చర్య కూడా అవసరమవుతుందని భావించారు. నెహ్రూ గారి అభిప్రాయంగానే చూస్తే జవహర్లాల్ నెహ్రూ కూడా హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావాలనే అభిప్రాయంతోనే ఉన్నారు. కానీ ఆయన విధానం కొంత భిన్నంగా ఉండేది. ముందుగా దౌత్యపరమైన చర్చలు, అంతర్జాతీయ ప్రభావం, ప్రజల ప్రాణ నష్టం వంటి అంశాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలని భావించారు. అంటే లక్ష్యం ఇద్దరికీ ఒకటే, హైదరాబాద్ విలీనం. కానీ దాన్ని సాధించే విధానంపై కొంత భిన్నమైన ప్రాధాన్యతలు ఉన్నాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వీరిద్దరి మధ్య విధానపరమైన చర్చలు జరిగిన చివరికి ప్రభుత్వం ఒక ఉమ్మడి నిర్ణయానికి వచ్చింది. మౌంట్ బాటన్ పాత్ర. ఈ సమయంలో మరో ముఖ్య వ్యక్తి లూయిస్ మౌంట్ బాటన్, భారతదేశానికి చివరి వైస్రాయ్, అనంతరం మొదటి గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఆయన చివరి వరకు చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని ప్రయత్నించారు. హైదరాబాద్, భారత ప్రభుత్వాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు పరిశీలించారు. అయితే ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. 1948 జూన్లో మౌంట్ బాటన్ భారతదేశాన్ని విడిచిపెట్టి తర్వాత పరిస్థితి మరింత వేగంగా మారిపోయింది. చివరి చర్చలు ఎందుకు విఫలమయ్యాయి అని చూస్తే హైదరాబాద్ ప్రభుత్వం భారత స్వతంత్ర హోదాపై పట్టుదలగా ఉంది. భారత ప్రభుత్వం విలీనంపై నిలబడింది. ఈ రెండు వైఖరుల మధ్య రాజీ కుదరడం చాలా కష్టమైంది. అదే సమయంలో నేల మీద ఉద్రిక్తతలు, సరిహద్దుల సమస్యలు, రజాకార్ల కార్యకలాపాలపై వచ్చిన నివేదికలు కేంద్ర ప్రభుత్వ ఆందోళనలు పెంచాయి. దీంతో చర్చలకు అవకాశం తగ్గుతూ వచ్చింది. 1948 సెప్టెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో వరుసగా కీలక సమావేశాలు జరిగాయి. రక్షణ, హోం, విదేశాంగ శాఖల అధికారులు పరిస్థితిని సమీక్షించారు. సైనిక అధికారులు కూడా తమ అంచనాలు వెల్లడించారు. వివిధ నివేదికలను పరిశీలించిన తర్వాత కేంద్ర మంత్రివర్గం సైనిక చర్యకు అనుమతి ఇచ్చింది. అయితే ఒక ముఖ్యమైన ఆదేశం కూడా ఇచ్చింది. సైనిక చర్య వీలైనంత తక్కువ కాలంలో ముగియాలని, సాధారణ ప్రజలకు నష్టం తగ్గించేలా ప్రణాళిక ఉంచాలని. ఎందుకు పోలీస్ యాక్షన్ అని పిలిచారు అంటే, చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది. ఇది యుద్ధమే అయితే యుద్ధం అని ఎందుకు అనలేదు? భారత ప్రభుత్వం దీన్ని పోలీస్ యాక్షన్గా పేర్కొంది. దానికి ప్రధాన కారణం హైదరాబాద్ను ఒక విదేశీ దేశంగా కాకుండా భారతదేశంలో విలీనం కావాల్సిన సంస్థానంగా ప్రభుత్వం పరిగణించింది. అందువల్ల అధికారికంగా ఇది విదేశీ యుద్ధం కాదని తమ వైఖరిని తెలియజేసింది. అయితే చరిత్రకారులు ఈ సంఘటనను సందర్భానుసారంగా సైనిక చర్య, పోలీస్ యాక్షన్ లేదా ఆపరేషన్ పోలో వంటి పేర్లతో ప్రస్తావిస్తారు. హైదరాబాద్ విలీనం గురించి ఇప్పటికీ వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమందికి దీనిని భారతదేశ సమైక్యతను అవసరమైన చర్యగా చూస్తారు. మరికొందరు సైనిక చర్యకు ముందు అన్ని దౌత్య అవకాశాలు పూర్తిగా వినియోగించబడ్డాయా అనే ప్రశ్నలను లేవనెత్తుతారు. అలాగే ఆ తర్వాత జరిగిన హింస, ప్రజల అనుభవాలపై కూడా విభిన్న పరిశోధనలు ఉన్నాయి. ఈ కారణంగా ఈ సంఘటన భారత చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన అధ్యాయాల్లో ఒకటిగా నిలిచింది. సైనిక చర్య పూర్తయింది, రాజకీయ నిర్ణయం అమలైంది. హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయింది. కానీ ఈ విలీనం తర్వాత తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో రాజకీయాలు ఎలా మారాయి? 1956లో భాషాపరమైన రాష్ట్రాల ఏర్పాటుతో హైదరాబాద్ రాష్ట్రానికి ఏమయ్యింది? సెప్టెంబర్ 17 ఎందుకు కొందరు హైదరాబాద్ విమోచన దినంగా, మరికొందరు వేరే పేర్లతో గుర్తు చేసుకుంటారు అనే వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ పోలో ముగిసింది.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. చాలామంది ఇక్కడితో కథ ముగిసిందని అనుకుంటారు. కానీ నిజానికి హైదరాబాద్ సంస్థానం ముగిసింది. కానీ హైదరాబాద్ రాష్ట్రం కొత్త రూపంలో ప్రారంభమైంది. నిజాం పాలించిన ఈ విశాలమైన రాష్ట్రం తర్వాత ఏమైంది? 1948లో విలీనం జరిగిన వెంటనే హైదరాబాద్ ప్రాంతాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించలేదు. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రం అనే పరిపాలనా యూనిట్ కొనసాగింది. అయితే ఇప్పుడు అది స్వతంత్ర సంస్థానం కాదు, అది భారత యూనియన్లో భాగమైన ఒక రాష్ట్రం. ప్రారంభంలో కొంతమంది సైనిక పరిపాలన కొనసాగించింది. తర్వాత క్రమంగా పౌర పరిపాలన పునరుద్ధరించబడింది. ప్రజాస్వామ్యం వైపు అడుగులు పడ్డాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడడం ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు పాత్ర పెరిగింది. ప్రభుత్వ వ్యవస్థలు భారత రాజ్యాంగానికి అనుగుణంగా మారాయి. న్యాయ వ్యవస్థ, రెవెన్యూ, పోలీసు, విద్య వంటి రంగాల్లో క్రమంగా సంస్కరణలు జరిగాయి. హైదరాబాద్ రాష్ట్రంలో భూముల పంపిణీ, జాగీర్ వ్యవస్థ, పెద్ద భూస్వాములపై కూడా మార్పులు ప్రారంభమయ్యాయి. భూ సంస్కరణల ద్వారా పాత భూస్వామ్య వ్యవస్థను క్రమంగా తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రక్రియ ఒక్కసారిగా పూర్తి కాలేదు. కొన్ని సంవత్సరాల పాటు దశల వారీగా అమలయ్యింది. 1950లో ప్రారంభంలో దేశవ్యాప్తంగా ఒక కొత్త ఉద్యమం బలపడింది. అది భాషాపరమైన రాష్ట్రాల ఏర్పాటు. తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం, మరాఠా మాట్లాడే వారికి ఒక రాష్ట్రం, కన్నడ మాట్లాడే వారికి ఒక రాష్ట్రం అనే డిమాండ్లు పెరిగాయి. హైదరాబాద్ రాష్ట్రంలో 3 భాషలు మాట్లాడే ప్రాంతాలు ఉండటం వల్ల ఈ ప్రశ్న మరింత ముఖ్యమైంది. 1956 ఒక చారిత్రక మలుపు వచ్చింది. స్టేట్స్ రికగ్నిషన్ యాక్ట్ 1956 అమల్లోకి వచ్చింది. దీంతో పాత హైదరాబాద్ రాష్ట్రం 3 భాగాలుగా పునర్వ్యవస్థీకరించబడింది. తెలంగాణ ప్రాంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడింది. మరాఠ్వాడ ప్రాంతం మహారాష్ట్రలో కలిసింది. కన్నడ మాట్లాడే జిల్లాలు మైసూర్ స్టేట్ ప్రస్తుతం కర్ణాటకలో విలీనమయ్యాయి. దీంతో ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద సంస్థానంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రం పరిపాలనా పరంగా ముగిసింది. మీర్ ఉమర్ అలీ ఖాన్ విలీనం తర్వాత కొంతకాలం రాజప్రముఖగా కొనసాగారు. తర్వాత ఆ హోదా కూడా ముగిసింది. అయితే ఆయన హైదరాబాద్లోనే నివసించారు. 1967లో ఆయన మరణించారు. ఆయన మరణంతో ఆసిఫ్ జాహీ పరిపాలనకు సంబంధించిన ఒక చారిత్రక అధ్యాయం పూర్తిగా ముగిసిపోయింది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వచ్చినప్పుడు చర్చలు జరుగుతుంటాయి. దానికి కారణం వేర్వేరు రాజకీయ సామాజిక వర్గాలు ఈ రోజును వేర్వేరు కోణాల్లో చూస్తాయి. కొంతమంది దీన్ని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా పిలుస్తారు. వారి అభిప్రాయం ప్రకారం నిజాం పాలన ముగిసిన ప్రజాస్వామ్య భారతదేశంలో హైదరాబాద్ విలీనమైన రోజు ఇది. మరికొందరు హైదరాబాద్ విలీనం దినం లేదా జాతీయ సమైక్యత దినం వంటి పేర్లతో గుర్తు చేస్తారు. వారి దృష్టిలో ఈ చారిత్రక సంఘటనలో జరిగిన రాజకీయ పరిణామాలతో పాటు తరువాత హింసాత్మక సంఘటనలు మరియు అన్ని వర్గాల ప్రజల అనుభవాలను కూడా గుర్తు చేసుకోవడం అవసరం. చరిత్రకారులు సాధారణంగా ఈ సంఘటనను దాని పూర్తి సందర్భంలో అధ్యయనం చేయాలని సూచిస్తారు. హైదరాబాద్ విలీనం అనేది కేవలం ఒక సైనిక చర్య కథ కాదు. ఇది రాజకీయ చర్చల కథ, దౌత్య ప్రయత్నాల కథ, సంస్థానాల ఏకీకరణ కథ, ప్రజల జీవితంపై చారిత్రక మార్పుల కథ. ఒకే సంఘటనను వేరువేరు వర్గాల వారు విధాలుగా గుర్తుంచుకోవచ్చు. అందుకే చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఆధారాలు, విభిన్న దృక్కోణాలు, సందర్భం ఈ మూడింటిని పరిగణలోకి తీసుకోవడం అవసరం. 1947లో స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించిన హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనం అయ్యింది. 1956లో భాషాపరమైన రాజ్యాల వ్యవస్థీకరణ, దాని పరిపాలన రూపం మారిపోయింది. కానీ ఆ కాలంలోని సంఘటనలు, నిర్ణయాల, ప్రజల అనుభవాలు ఇప్పటికీ భారత చరిత్రలో ముఖ్యమైన అధ్యయనంగా నిలిచిపోయాయి. చరిత్రను అర్థం చేసుకోవడం అంటే ఒక వర్గం మాట మాత్రం వినడం కాదు. అందుబాటులో ఉన్న ఆధారాలను, భిన్న దృక్కోణాలను, ఆ కాలపు పరిస్థితులను కలిసి పరిశీలించడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మానస్ టీవీ 19ను చూస్తున్న వారందరికీ, మా ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి మనం మరొక వీడియోలో కలుసుకుంటామని అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.